రేయ్, ఆ విహారీగాడు ఇదే రూట్లో వస్తాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. వాణ్ణి ఎవడు చంపితే వాడికి సుపారీ డబ్బులు కాకుండా 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను. నేను చంపుతాను. నేను చంపుతానన్నా. రేయ్, ఎవరైనా చంపండి, వాణ్ణి చంపినోడికి మాత్రం 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ బామ్మ, హర్ష, నా కొడుకు ఉంటారు. వాళ్ళని కలవాలి. రేయ్, నేను ఇక్కడుంటే ఆ విహారీగాడు చూసే ప్రమాదం ఉంది. మళ్ళీ నాకు ఆ ఇంట్లోకి కానీ కంపెనీలోకి కానీ యాక్సెస్ దొరకదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పూర్తి అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. ఇదేంటి, మా ఇల్లు కాలిపోయింది. ఈ ఇల్లు ఎలా కాలిపోయింది? అమ్మా, ఆ ఇల్లు ఎలా కాలిపోయింది? మొన్నే ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయిందమ్మా. ఓ, నేను వేరే రూపంలో ఉన్నాను కదా, ఈవిడ నన్ను గుర్తుపట్టలేదు. ఆమెనిప్పుడు హర్ష గారే చూసుకుంటున్నారు. సరే అండి, థ్యాంక్ యూ. సరే. బామ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో ఏంటో. హాస్పిటల్కి వెళ్లి బామ్మని, హర్షాని కలిస్తే నా కొడుకు ఎక్కడున్నాడో తెలుస్తుంది. వాడిని చూడక చాలా రోజులవుతుంది. వాడు వస్తున్నాడు రా. ఎవర్రా మీరు? దారికి అడ్డంగా నిల్చున్నారేంటి?
అనేసేరా. నీ చుర 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 చూపులే పంజ సల 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 ఉప్పిరే పంజ నర నరమున నెప్పిరే పంజ అణు అణువున సత్తువే పంజ అది పెరగని వేగమే పంజ అదరని ధైర్యమే పంజ పెద్ద వంచున మౌనమే పంజ పదునకు ఆలోచనే పంజ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల పదమే యుద్ధముగా వేకువ చూడ అది గెలవాలి అసలైన గుండెదమ్ముగా ఆవేశం నీ పంజ అడుగెయ్యాలి